నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈస్ తేజస్వి. మాచర్లలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో పోలీసులు ఇవాళ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిరిగిరిపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ నాయకుల గొడవ నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో గురజాల సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందితో కలిసి వెల్దుర్తి మండలంలో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ లో సరైన ధృవీకరణ లేని 21 మోటార్ సైకిళ్లు, కత్తులు, గొడ్డళ్లు, గడ్డ పలుగులు, గొడ్డలు, ఇనుప రాడ్లు, కర్రలు, కారం, నీటితో కలిపిన బాటిళ్లు, బడిసెలు, గోతాలతో నింపిన రాళ్లను పోలీసులు గుర్తించారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల సబ్ డివిజన్ పరిధిలో మాచర్ల రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి వెల్దుర్తి అనేటువంటి పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా ఈ సిరిగిరిపాడు అనే విలేజ్ ఉంది. ఇక్కడ 2 వర్గాలుగా విభజన అయి రాళ్ళు వేసుకోవడము, కొట్టుకోవడము జరిగింది. బాగా అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆ మిగతా వాళ్ళ కోసం చూస్తాం. అయినప్పటికీ కూడా ఊర్లో కొంచెం టెన్షన్ గా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెక్ట్ చేసామో వాళ్ళ ఇళ్లలో ఈ కర్రలు కానీ, కునుపాలు కానీ, బండలు కానీ, కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి బాటిల్స్, కారం కలిపినటువంటి బాటిల్స్, ఈ బాటిల్స్ కలిపి పిల్లల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా రాళ్ళు, ఇంత రాళ్ళు, గడ్డ పలుగులు, పారలు, కర్రలు, వాటినాటి బరిసెలు, చాకులు అన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్లలో. ఇల్లు సెర్చ్ చేస్తే మొత్తం మాకు ఈరోజు రికవర్ అయినటువంటి గడ్డ పలుగులు 11, 16 రాడ్లు, 5 గొడ్డళ్ళు, 2 చాకులు, 1 కొడవలి, 8 బాటిల్స్ కారం నింపినటువంటి వాటర్ బాటిల్లు, అదేవిధంగా 13 బస్తాలు రాళ్లు నింపినటువంటి రాళ్లు నింపినటువంటి బస్తాలు. ఒక్కో బస్తా కనీసం 30, 40, 50 కేజీలు ఉంటున్నాయి. అదేవిధంగా ఒక 20 కర్రలు. ఇవి కాకుండా వీళ్ళ ఇళ్ళ దగ్గర అనాథరైజ్డ్ గా, ఇరెగ్యులర్ గా, ఇల్లీగల్ గా వాడుతున్నటువంటి ఒక రికార్డ్ లేనటువంటి 20 బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కారపు బాటిల్స్, వెపన్స్ ఇంట్లో పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు. వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా ఈరోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేయమని సిఐ గారికి, ఎస్ఐ గారికి ఆదేశించడం జరుగుతుంది. ఊర్లో కాస్త మా ప్రశాంతత ఏర్పడేంత వరకు కూడా ఒక పికెట్ కూడా పెట్టున్నాం. ఇక్కడ పికెట్ నడుస్తూ ఉంది. ఇది కరెక్ట్, మంచి ఇది కాదు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి దాన్ని ప్రోత్సహించద్దని నేను చెప్తూ, ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఈ వెల్దుర్తి మండలంలో, వాటిల్లో కూడా ఇలాగే చేస్తామని ఎస్పీ గారు మాకు ఒక టార్గెట్ ప్రకారం చేపిస్తా ఉన్నారు. దాని ప్రకారం వారు ఉత్తర్వుల మేరకు చేయడం జరుగుతుంది.